అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్లో ఎక్కువగా సర్వ్ చేసే అజ్వైన్ ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫిష్ ఫ్రైలో వేసే వాము వల్ల ఈ రెసిపీకి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను 1/2 kg బోన్లెస్ ఫిష్ని తీసుకున్నాను. ఒకవేళ మీకు బోన్లెస్ ఫిష్ దొరకకపోతే బోన్తో ఉన్న ఫిష్ని అయినా ఈ స్టార్టర్కి వాడుకోవచ్చు. ఈ ఫిష్ మ్యారినేషన్ కోసం ముందుగా అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మెయిన్ ఇంగ్రీడియంట్ అజ్వైన్, అదే వాము. 1 చెంచా వాముని చేతితో ఇలా నలిపి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా లేదా కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ మ్యారినేషన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కూడా వేసుకుని మ్యారినేషన్ మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. దీనిని కనీసం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ ముక్కలని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టి మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పీసెస్ని కూడా దీంట్లో వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన కోటింగ్ ఎంతసేపైనా మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ అజ్వైన్ ఫిష్ ఫ్రై రెడీ. వీటిని టొమాటో కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.